అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెడికల్ కాలేజీల చుట్టూ రాష్ట్ర రాజకీయం నడుస్తుంది. మనతో మాట్లాడడానికి టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఆ రకంగా ప్రభుత్వం కూడా పీపీపీ విధానాన్ని దీన్ని డెవలప్ చేయాలని చూస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా అదే అండి, మేము ప్రజలకు నిజాలు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము పీపీపీ మోడల్ వేరు, ప్రైవేటీకరణ వేరు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ఆ ఆస్తి గవర్నమెంట్దే, మేనేజ్మెంట్ ప్రైవేట్ తీసుకొని గవర్నమెంట్కి అడిషనల్ బర్డెన్ అనేది మనీ బర్డెన్ కాకూడదు. కాబట్టి మన రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికే గత పాలకులు చాలా అప్పులు చేసి అప్పుల ఊబిలో వదిలేసినారు. కాబట్టి వాళ్ళు పెట్టిన ఖర్చు ప్రకారంగా ఒక 360 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరిగింది. 880 కోట్లు ఖర్చు పెడతాం, 8,800 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కేవలం 1,400 కోట్లు, అందులో కూడా 900 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా పూర్తి చేయకుండా ఏదో 5 కాలేజీలు పూర్తి చేసి దాంట్లో కూడా సీట్స్ అనేది ఇంకా స్టార్ట్ కాకుండా ఇలా చేయడం వల్ల చాలా మనకు టైం పోతా ఉంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది ఉచితంగా మన కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ఓపెన్ కావు, సీట్లు కూడా రావు అనే ఒక దాని వల్ల మన ప్రభుత్వానికి ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ పడకూడదని చెప్పేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ కింద ఎన్నో రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ఉండింది. మన రాష్ట్రంలో కూడా చాలా దగ్గర చేసినాం దీన్ని. అందువల్ల దాన్ని ఇక్కడ తీసుకొని రావడం వల్ల త్వరితగతిన తొందరగా ఇవి కంప్లీట్ అయ్యి తొందరగా అందులో విద్యార్థులు జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లుగా కానీ ఉండి చేస్తారనే దాన్ని మేము వివరించడం జరిగింది. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతూ ఉందని. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సెక్షన్ 8 ఏదైతే చట్టాల ప్రకారంగా మాకు సమాజ సేవ కోసమే పనిచేసే కంపెనీలు, అంటే ప్రాఫిటబుల్ మోటివ్ లేని వాళ్ళు కొందరు అంటూ ఉన్నారు, ఏదో ఇది వ్యాపారం చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ప్రజాసేవ పైన వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా కాదు, దానికి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ప్రజాసేవ పైన ఇంతకుముందు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ టెండరింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ టైం అయిపోయిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి కంప్లీట్గా అప్పచెప్తారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా అక్కడ మనకు చికిత్స చేయడం జరుగుతూ ఉంది. అంటే పేదవాడికి వైద్యం కానీ లేకపోతే వైద్య విద్య చదివేట అవకాశం లేకుండా కేవలం డబ్బుల కోసం అమ్ముకోవడానికే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాడని చంద్రబాబు నాయుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. మీరేమంటారు? అది కంప్లీట్ గోబెల్స్ ప్రచారం అది. ఎందుకంటే మీరే ఆలోచించండి, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ జీవోని క్లియర్గా ఇందాకే చూపించడం జరిగింది. 2023లో ఇచ్చిన జీవో అంటే వాళ్ళే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఒకటి తీసుకొచ్చి కన్వీనర్ కోటా ఏదైతే మెరిట్లో ఉండే వాళ్ళ సీట్లను తగ్గించారో, అంటే 15,000 రూపాయలు మాత్రమే ఒక మెరిట్ స్టూడెంట్ కడతారు. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ అని చెప్పి 12 లక్షలు దానికి ఫీజు పెట్టి ఆ ఫీజు ఎక్కడికి పోయినాయో వాళ్ళు సమాధానం చెప్పాలా. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ దోచుకొని ఎక్కడ దాన్ని దాచుకొని తిన్నారని చెప్పాలా. అది లేకుండా ఈరోజు మేము ఏదైతే కన్వీనర్ కోటా సీట్లు పెంచి అలాంగ్ సైడ్ ఇంకొక ప్రతి దగ్గర ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కూడా పీపీపీ మోడల్లో కంప్లీట్ చేస్తే మేమున్న ఈ టర్మ్లోనే దాన్ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఎక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు ఎంబీబీఎస్ కళ్ళని సాకారం చేస్తూ అట్లే పేద ప్రజలందరికీ కూడా ఇందులో చికిత్స పొందాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఇది చేసినారని చెప్తా ఉన్నారు. సో అంటే వాళ్ళు తెచ్చిన జీవోనే వాళ్ళు తప్పుపడతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ద్వారా. అంటే మీరు చెప్పండి, ఈ ప్రైవేటు వ్యక్తులు స్వలాభం లేకుండా ప్రజా ప్రయోజనం కోసమో లేకపోతే ఈ సేవ చేసే ఉద్దేశం ప్రైవేటు వ్యక్తులకు ఉంటుందా అసలు? ఒకటి హుసేన్ గారు, ఎగ్జాంపుల్స్ మీరే ఒకసారి చూసుకోండి. మణిపాల్ హాస్పిటల్స్ ఎట్లాంటి అది లేకపోతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంది. వాళ్ళంతా కంప్లీట్ వాళ్ళు చేసేదంతా పబ్లిక్ సర్వీసే. అంటే డబ్బులు తీసుకుంటారు, బట్ ఎలా అంటే అది ఏదో కంప్లీట్ అంటే చాలా నామినల్ ఫీజెస్ అనేవి ఉంటాయి. అందుకే ఇప్పుడు మన వాళ్ళు చేసిన పరిస్థితి వల్ల ఇప్పుడు మేము 787 కోట్లు పెట్టాం ఆల్రెడీ. ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే ఇంత డబ్బులు ఇచ్చింది. అది మేము అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు 5 ఏళ్లలో వాళ్ళు సంవత్సరానికి 380 కోట్లు ఖర్చు పెడితే మేము ఈ ఒక్క సంవత్సరంలో రివైవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 787 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆల్రెడీ అందువల్ల అవి ఇప్పుడు ఒక సిచ్యువేషన్కి ఒక కొలిక్కి వచ్చినాయి. ఎన్ఎంసీ వాళ్ళు గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. మీరు అంత ఖర్చు పెట్టాము, ఇంత బాగా చేశాము అని అంటున్నారు కదా, వాళ్ళు మరి ఎందుకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు? మీరు స్టార్ట్ చేసుకోండి మెడికల్ సీట్లు అని చెప్పేసి. సో స్వలాభం ఒకటే కాదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే సెక్షన్ 8 అని ఏదైతే మన ఈ సమాజ సేవ కోసం కమ్యూనిటీ కోసం వర్క్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చి పెడతారు ఇక్కడ. అంటే ఆల్రెడీ వాళ్ళకు ప్రాఫిట్స్ బాగా ఉండింటాయి. సో వాళ్ళ ఉద్దేశం అంతా దీన్ని ఇంకా ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. అది అంటే ఈ మెడికల్ కళాశాలలు డెవలప్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి అంటే
ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకున్నట్లేగా. లేదండి, అదే మీరు అందరికీ క్లియర్గా చెప్తా ఉన్నాము. వాళ్ళు సొంత మీడియాతోని రాపించుకున్నట్టు దాని నుంచి తప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. పీపీపీ మోడల్ అనేది ఇప్పటి నుంచి కాదు, గత 30 ఏళ్ల నుంచి మన భారతదేశంలో నడుస్తూ ఉంది. ఎయిర్పోర్ట్లు అయితేనేమి, అధునాతికమైన హాస్పిటల్స్ ఇప్పుడు యూపీలో కానీ, ఒడిశాలో కానీ, జార్ఖండ్లో కానీ కట్టారు. అలాగే ఐఐటీలు కానీ చాలా కట్టారు. అంటే అవన్నీ ఇప్పుడు పాడైపోయినట్టేనా? ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయి ఐఐటీల స్టాండర్డ్ తగ్గిపోయిందా? లేదు కదా. అన్నీ ఇది కరెక్ట్ విషయం కాదు. అది కంప్లీట్గా అది ప్రభుత్వ ఆస్తి. పబ్లిక్ ఈజ్ ఓనింగ్ ఇట్, పబ్లిక్ ఓనర్షిప్ కింద ఉంటుంది. వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు అంతే. మేనేజ్మెంట్ చేసుకున్నంత ప్రకారంగా పబ్లిక్ వాళ్ళకు అందుకే దాన్ని పీపీపీ అంటారు. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఒక పీ తీసేసి కంప్లీట్గా ప్రైవేట్ అనవచ్చు కదా. ప్రైవేట్ అని ఎందుకనమంటే పబ్లిక్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ అ ఓనర్. గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ని వాళ్ళు ఫాలో కావాలి. అందుకోసం దాని తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిలో ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ఓనర్షిప్ ఉంటుంది. వాళ్ళు అంటే ఇప్పుడు మనది ఏదైతే దాని మేనేజ్మెంట్లో కూడా గవర్నమెంట్ ఈజ్ అ వెరీ మచ్ యాక్టివ్ పార్ట్. మన అధికారులు కానీ, హెల్త్ మినిస్టర్లు వాళ్ళు కానీ వాళ్ళంతా దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అది అంటే మీరు చెప్పండి, ఇందాక మాట్లాడారు అంటే నామినల్ ఫీజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే నామినల్ ఫీజు వసూలు చేస్తారని. అదే మనకి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ హాస్పిటల్, ఇక్కడ ఉండే జనరల్ హాస్పిటల్ ఉంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఉచితంగా వైద్యం చేస్తారు. మరి ఈ నామినల్ ఫీజు అవసరం అంటారు? నేను అనేది నామినల్ ఫీజు అనేది పక్కా అన్నిటికీ తీసుకుంటారని కాదు. ఇప్పుడు ఏదైతే ఉచిత వైద్యం అనేది కంపల్సరీ ఉంటుంది రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా. కొన్ని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువైనా అధునాతిక టెస్ట్లు అవి ఉన్నప్పుడు దానికి ఏదైనా నామినల్ ఛార్జెస్తో చేస్తారు తప్ప. అంతేగాని అంటే దానిలో కూడా ఏంటంటే టెక్నాలజీ తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం అంతే. ఇప్పుడు ఏదైతే ఈ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉన్నారో, రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్ కట్గా ఫ్రీ ఆఫ్ మెడిసిన్స్, ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని టెస్టులు కూడా చేస్తారు. అలాంగ్ సైడ్ ఏంటంటే వాళ్ళకి డిజిటల్ ప్రొఫైలింగ్ కూడా, వాళ్ళ హెల్త్ రికార్డ్స్ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మీరే ఆలోచించండి, వాళ్ళు ఎక్కడికి పోయినా ఏమైనా కూడా రేపు పొద్దున వాళ్ళది మొత్తం అధునాతనిక టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళకి మొత్తం ఎటువంటి చికిత్స పొందడానికైనా వాళ్ళు అర్హులు అవుతారు. అంటే వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని అనుకుంటే మరోవైపు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే మేము దానికి ఆన్సర్ చేసుకునే బాధ్యత మా దగ్గర ఉంది. మేము దానికి అందుకే నిజాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. అంటే ఇది పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్కి ఇచ్చేయడం కాదు. దీనిలో వల్ల మన ప్రభుత్వ సొమ్ము ఏదైతే ప్రజలు ట్యాక్స్ కట్టి ఇచ్చిన సొమ్ముని మనం దాన్ని తగ్గించినట్టు అవుతుంది. వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు అప్పులు తీసుకొని వచ్చి పెడతారు. ప్రైవేట్ పార్టీస్ ఆ అప్పులు తీసుకొని వచ్చి పెడతారు. కాబట్టి మన ఏదైతే ఇప్పుడు మన పబ్లిక్ అంటే మనందరి ట్యాక్సెస్ నుంచి వచ్చే డబ్బులు కాబట్టి దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. కాబట్టి ఎందుకంటే మనకు త్వరితగతిన ఇవి కూడా తొందరగా కంప్లీట్ అవుతాయి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ వర్షన్ కరెక్ట్ అనుకుంటే ఇంకో 15 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అంటే అంతవరకు ప్రజల ఆరోగ్యాల పరిస్థితి ఏంది? అంటే మనకు కొత్త కాలేజీలు రావద్దా? కొత్త హాస్పిటల్స్ కానీ, కొత్త విద్యార్థులు ఇక్కడ చదువుకోకూడదా? ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. అందుకు దాని గురించి ఒక వినూత్నమైన ఆలోచన. ఇది ఆల్రెడీ ఎన్నో దగ్గర సక్సెస్ అయిన మోడలే. దీన్ని ఏంటంటే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటన్నిటికి కూడా మేము మీ ద్వారా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళు కన్విన్స్ అవుతారని మేము వామపక్షాలని నమ్ముతున్నాం. అంటే మీరు చెప్పండి, మీరు చెప్పే దాంట్లో అన్ని వాస్తవం ఉందనుకుంటే వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజీలు అనేటువంటి ప్రోగ్రామ్ చేపడితే ఎందుకోసం అన్ని చోట్ల నిర్బంధాలు, అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి వచ్చిందంటారు? వాళ్ళు ఎవరెవరు స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళారో మాకైతే తెలియదు. వాళ్ళు స్టూడెంట్స్ అని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల అది పోలీసులు తీసుకున్న నిర్ణయం. అంతేగాని నిజంగా విద్యార్థులు ఏదో ఇబ్బంది పడతా ఉన్నారు, మెడికల్ సీట్లు ఇవ్వలేదు అది అంటే మరి వాళ్ళు రెడీ చేసినట్టయితే 2024 నుంచి 25 వరకు మరి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినారు కదా ఇప్పుడు ఓపెన్ చేయడానికి. మాకేమి వాళ్ళు ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని పోలీసులు తీసుకున్న నిర్ణయం. కానీ మేమేం వాళ్ళకు తలొగ్గి వాళ్ళు ఏదో ఇప్పుడు ఇది చేసేస్తే నిజంగా ఇది ఎవరు అబద్ధాన్ని నిజం చేయలేరు. ఎంత ట్రై చేసినా కూడా ప్రజలు వివేకులు, వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఫైనల్గా సూటిగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మమ్మల్ని విమర్శించే వాళ్ళంటే కూటమి ప్రభుత్వాన్ని జనరల్గా విమర్శించే వాళ్ళకి ఒకటే మేము క్లియర్ చెప్పాలనుకుంటున్నాం. ఇది ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్న అసెంబ్లీలో ఈ హెల్త్ టాపిక్ పైన 1.5 అవర్ ఒక గంట అర్ధగంట సమయము మొత్తం దీనిపైనే మాట్లాడారు. అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక పేద ప్రజల ఆరోగ్యం పరిస్థితి పట్ల ఇంత తపన పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేసి. ఎందుకంటే అధునాతనమైన టెక్నాలజీస్ ఎక్కడెక్కడ వరల్డ్ మొత్తం మీద ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావాలి. పేదలకు కూడా అన్నీ కావాలి. 25 లక్షల రూపాయలు బీమాని ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇస్తూ ఉన్నారంటే మేము ఇవి చూడమని చెప్తున్నాం. ఇవే మాట్లాడతాయి అంతే. మాకు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారని మేము రివర్స్ మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు.
మేము పని చేసుకుంటూ పోతాం. ప్రజలు మాకు పని చేయడానికి మ్యాండేట్ ఇచ్చినారు. సో మాకు మా దృష్టి అంతా దానిపైన కేంద్రీకరిస్తాం. అది అందుకోసమే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎట్లయితే ఇంకా కొత్త ఇవన్నీ తీసుకొని రావాలనుకున్నాం, అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతి సామాన్యుడికి అవి అందాలనేదే మా ఉద్దేశం. దానిపైన మా ఫోకస్ ఉంటుంది. దాన్ని విమర్శించే వాళ్ళు చేసుకుంటూనే పోతూ ఉంటారు. మాకు అవసరం లేదు. మొత్తంగా చూసుకుంటే పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేయడం లేదు. కేవలం వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి బాధ్యతనిస్తుంది. దాని మానిటరింగ్ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది. ఇది ప్రజలు గమనించాలని జనార్దన్ రెడ్డి కోరేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.